గులాబీ పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్నటి వరకు తానే రాజు తానే మంత్రి అనుకున్న ఎమ్మెల్యే దాసరికి ఓ యువనేత ఎంట్రీ తలనొప్పిగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ భానుప్రసాద్ నుంచి ఎప్పుడూ సెగ తగులుతూనే ఉంది. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్దామనుకున్న మనోహర్ రెడ్డిని ఇంటి పోరు ఇరకాటంలో పెడితే బయట పోరు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పేలుతున్న పెద్దపల్లి పాలిటిక్స్ బాహుబలి సమరానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. పెద్దపల్లి గులాబీలో లుకలుకలు, ఎమ్మెల్యే దాసరికి వ్యతిరేకంగా పోస్టులు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఎమ్మెల్యే దాసరి మధ్య వార్, హ్యాట్రిక్ పై గురిపెట్టిన ఎమ్మెల్యే దాసరి, ఎమ్మెల్యే దాసరికి తలనొప్పిగా వర్గపోరు. టీఆర్ఎస్ పార్టీ తరపున మొదటిసారి పోటీ చేసి విజయం సాధించి 2018లో మరోసారి అధికార టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడంలో దాసరి మనోహర్ రెడ్డి స్టైలే వేరు. అందుకు నిదర్శనమే పెద్దపల్లి నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనేది ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరిక. అందులో భాగంగానే స్థానికంగా బలోపేతమవుతున్నారు దాసరి మనోహర్ రెడ్డి. అయితే జోష్ మీద ఉన్న మనోహర్ రెడ్డికి ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి ఎదురవుతుందట. ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా అధికార పార్టీలోని క్యాడర్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయట. గత కొద్ది రోజులుగా పెద్దపల్లి టికెట్ మారుతుందని స్థానికంగా ఉన్న నేతలతో పాటుగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారట. దాసరికి టికెట్ రాదని ప్రచారం చేయడంతో పాటు మరో యువనేత తనకి టికెట్ అంటూ ప్రచారంలో దూసుకుపోతుండడం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిందట. పార్టీ కార్యక్రమాల్లో సైతం కొందరు నేతలు ఎమ్మెల్యేని కాదని ప్రచారం చేస్తుండడంతో మనోహర్ రెడ్డి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందట. గత కొన్ని నెలల క్రితం కలెక్టరేట్ ప్రారంభ సమయంలో గొడవలు మరింత పెరిగి ఫ్లెక్సీలకు నిప్పు పెట్టే వరకు వెళ్లాయి. తిరిగి స్థానికంగా మరోసారి పెద్దపల్లిలో ఫ్లెక్సీ వార్ కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్కి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఇద్దరు అధికార పార్టీ అయినప్పటికీ ఎప్పుడూ వీరు కలిసింది లేదు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ అండదండలతోనే ఓ యువనేత తనకే టికెట్ అంటూ దూసుకుపోతున్నారని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా టాక్ నడుస్తోంది. మనోహర్ రెడ్డికి అధికార బీఆర్ఎస్లోనే ఇంటిపోరు ఉండడంతో స్థానిక ప్రతిపక్షాలు సైతం మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగుతున్నాయి. గతంలో మానేరులో ఇసుక తవ్వకాల ఘటన నేపథ్యంలో మాటల యుద్ధాన్ని తలపించింది. ఇసుక అక్రమంగా అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదించారంటూ స్థానికంగా విమర్శలు వచ్చాయి. స్థానిక కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రమాణాల వరకు వెళ్లడంతో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాటల యుద్ధానికి దిగారు. దాసరి మనోహర్ రెడ్డికి అధికార పార్టీ నుంచి ఆశించినంతగా సపోర్ట్ రాలేదు. దీంతో ఒంటరిగానే ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా అధికార పార్టీలోనే అంతర్గత పోరు దాసరి మనోహర్ రెడ్డికి తలనొప్పిగా మారిందట. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ముచ్చటగా 3వసారి టికెట్ సాధించి విజయం సాధిస్తా అన్న ధీమాలో ఉన్న దాసరికి అడుగడుగునా అవాంతరాలే ఏర్పడుతున్నాయి. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సైతం ఎటువైపు వెళ్లాలి అని తేల్చుకోలేకపోతున్నారట. స్థానికంగా అధికార పార్టీలో ఇలాంటి వర్గపోరు ఉంటే రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుందనేది లేకపోలేదు. ఇప్పటికైనా పెద్దపల్లి ఇంటర్నల్ వార్లో అధిష్టానం జోక్యం చేసుకుని ప్రస్తుత పరిస్థితులను చక్కబెట్టాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.